డాక్టర్లు రాత్రి పగలు కష్టపడితే ఒక 5 ఏళ్ళు సీరియస్ ఎఫర్ట్ పెడితే ఎంబీబీఎస్ పూర్తయ్యి వాళ్ళు డాక్టర్లు అవుతారు. నిజంగా మనుషులకి ప్రాణం పోసేటటువంటి వాళ్ళు వైద్యులు. వాళ్ళే లేకపోతే మన బ్రతుకు ఎక్కడ ఉంటుంది? మన పుట్టుక దగ్గర నుండి చావు దాకా ప్రతి అంశంలో కూడా ఉండేటటువంటిది వైద్యులే. ఆ వైద్యుల సమస్యల్ని సానుభూతితో మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అనవసరమైనటువంటి సంక్షోభాల్లోకి వాళ్ళని నెట్టకూడదు. సాధారణంగా ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఎంబీబీఎస్ పూర్తయ్యాక లగ్జరీగా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటే ఆ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ బాగుంటుంది, కానీ 100 మందికి జవాబుదారీతనం, ఆ మందులు అవి లేక వాళ్ళు ఇబ్బంది పడితే, పేదవాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడితే వీళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడతామని ఆగుతుంటారు. కానీ కొంతమంది తెగించి లేదా ఆయా వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తాము ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేద్దామని చేస్తూ ఉంటారు. వాళ్ళని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గతంలో ఏదైతే ఇన్ సర్వీస్ కోటా అని పెట్టేవాళ్ళు పీజీలో. అంటే ఎంబీబీఎస్ పూర్తయ్యాక పై కోర్స్ అంటే పీజీ, ఆ ఇన్ సర్వీస్ కోటా అని పెట్టారు. ఆ ఇన్ సర్వీస్ కోటా చేసేలో కింద 30% మందికి, అంటే 100 సీట్లు ఉన్నాయనుకుంటే అందులో 30 సీట్లు వీళ్ళకి అలాట్ చేసేవాళ్ళు. ఎవరు? ప్రభుత్వ పిహెచ్సిలు, ఏవైతే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవాళ్ళు, దళిత వాడల్లో గిరిజన వాడల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇది ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా సిన్సియర్గా అక్కడ ఎఫర్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పారో ఏం చేశారో తెలియదు, కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఆ కోటాని సగానికి కుదించేశారు. గతంలో ఉన్నటువంటి కోటాని ఏకంగా 15% కుదించేశారు. జీవో నెంబర్ 85 తీసుకొచ్చారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వ వైద్యుల పీజీ ప్రవేశం కోసం ఇన్ సర్వీస్ కోటాను తగ్గిస్తూ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 85ని వెనక్కి తీసుకోవాలని ఇప్పుడు తాజాగా ఈ వైద్య విభాగాలకు సంబంధించినటువంటి సంఘం వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివిధ చోట్ల వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం వీళ్ళు తెలిసి చేసుండరు అన్నది ఆ వైద్యులు అనుకుంటున్నది. అది చంద్రబాబు గారి తప్పనో, సత్యకుమార్ యాదవ్ గారి తప్పనేనో, పవన్ కళ్యాణ్ గారి తప్పనేనో భావించట్లేదు. అధికారులు ఎవరో వీళ్ళని తప్పుదోవ పట్టించారు అని భావిస్తున్నారు. దానికి కూడా వీళ్ళు కారణం తెలుసుకున్నారు. ఏంటంటే ఇలాగా ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. ఇలా 1500 మందో 2000 మందో రాస్తే అట్లాగా వచ్చి చేస్తే మిగతా వాళ్ళు ఒక 100 మంది దాకా అట్లా రాలేదు వివిధ కారణాలతో. వాళ్ళని సాకుగా చూపించి టోటల్గా కోటాని తగ్గించేశారు. దీని వెనకాల మెడికల్ మాఫియా, అంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలల మాఫియా ఉంది అని అనుమానిస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ కోసం ఎవరో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి తప్పుడు పని చేయించారు అని వాళ్ళు నమ్ముతున్నారు. లోకేష్ గారు జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం.